హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. భక్తుల కేరింతల మధ్య గణనాథుడి ప్రతిమలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతుంది. గంగమ్మ ఒడికి గణనాథులు క్యూ కట్టాయి. జై గణేష, బై బై గణేష అంటూ నినాదాలతో పల్లెలు, పట్టణాలు మారుమోగుతున్నాయి. గణనాథుడికి బై బై చెప్పేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నిమజ్జన ర్యాలీలో యూత్ స్టెప్పులు వేస్తున్నారు. హైదరాబాద్ అంతా నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. హుసేన్ సాగర్ చుట్టూ భక్తజనం ఊగిపోతుంది. బై బై గణేష అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. లక్షలాది మంది భక్తులతో నవరాత్రులు పూజలందుకున్న విశ్వశాంతి మహాగణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. భక్తుల జై జై ధ్వానాలు, జై బోలో గణేష్ మహారాజుకి జై, బై బై గణేష అంటూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. భాగ్యనగరంలో గణనాథుడి నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. జంట నగరాలతో పాటు కొన్ని జిల్లాల నుంచి వస్తున్న గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. హైదరాబాద్లో అడుగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. సాంస్కృతిక నృత్యాలు, డప్పు చప్పుల మధ్య వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ముగిసింది. వేలాది మంది భక్తులు దీనిలో పాల్గొన్నారు. ఇటు నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో కొనసాగించేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి మూమెంట్ను పసిగడుతున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్నాయి. హుసేన్ సాగర్లో ఎవరూ వ్యక్తిగత వాహనాలకు రావద్దని, వచ్చి ఇబ్బందులు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతోంది. గంగమ్మ ఒడికి గణనాథులు క్యూ కట్టాయి. జై గణేష, బై బై గణేష అంటూ పల్లెలు, పట్టణాలు మారుమోగుతున్నాయి. గణనాథుడికి బై బై చెప్పేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నిమజ్జన ర్యాలీలో యూత్ స్టెప్పులు వేస్తున్నారు. చెరువులు, కుంటల వద్ద వాహనాలతో క్యూలో ఉంటూ గణనాథులకు గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. హైదరాబాద్ అంతా నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. హుసేన్ సాగర్ చుట్టూ భక్తజనం ఊగిపోతుంది. బై బై గణేష అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. లక్షలాది మంది భక్తులతో నవరాత్రుల పూజలందుకున్న విశ్వశాంతి మహాగణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. భక్తుల జై జై ధ్వానాలు, జై బోలో గణేష్ మహారాజుకి జై, బై బై గణేష అంటూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. అలాగే ఖైరతాబాద్ మహాగణపతి కూడా గంగమ్మ ఒడికి చేరాడు. ఆయన రాకతో 11 రోజుల పాటు నగరమంతా కలకలలాడింది. ఉత్సవాల్లో భాగమైన నిమజ్జనం జరిగింది. ఎప్పటిలాగే మీకోసం మళ్లీ వస్తా, అప్పటిదాకా మిమ్మల్నే చూస్తుంటా అన్నట్లున్న ఆయన చూపు అందరి హృదయాలను బరువెక్కించింది. ఈ మహాకృతువును చూసేందుకు వేలాదిగా ప్రజలు హుసేన్ సాగర్కు తరలివచ్చారు. గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు 69 అడుగుల ఎత్తైన బడా గణేష్కు వీడ్కోలు పలికారు. భాగ్యనగరంలో గణనాథుడి నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. జంట నగరాలతో పాటు కొన్ని జిల్లాల నుంచి వస్తున్న గణనాథులను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. హైదరాబాద్లో అడుగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. సాంస్కృతిక నృత్యాలు, డప్పు చప్పుల మధ్య వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ముగిసింది. ఇక వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకున్న తరువాత ఎన్టీఆర్ మార్గులో 4వ నెంబర్ స్టాండ్లో నిమజ్జనం చేశారు. అలాగే భక్తుల కేరింతల మధ్య బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర వైభవంగా సాగింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. భక్తుల కేరింతల మధ్య గణనాథుడి ప్రతిమలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా జిల్లాలో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతుంది. గంగమ్మ ఒడికి గణనాథులు క్యూ కట్టాయి. జై గణేష, బై బై గణేష అంటూ పల్లెలు, పట్టణాలు మారుమోగుతున్నాయి. గణనాథుడికి బై బై చెప్పేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నిమజ్జన ర్యాలీలో యూత్ స్టెప్పులు వేస్తున్నారు. చెరువులు, కుంటల వద్ద వాహనాలతో క్యూలో ఉంటూ గణనాథులకు గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇక హైదరాబాద్లోని గణేష్ నిమజ్జనం శోభాయాత్రలు భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో అనేక ప్రత్యేకతలతో జరిగాయి. భాగ్యనగరంలోని కొన్ని ముఖ్యమైన గణపతి శోభాయాత్రలు చూసుకుంటే ముందుగా బాలాపూర్ గణేష్ నుంచి చెప్పుకోవచ్చు. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర హైదరాబాద్లో అత్యంత ప్రసిద్ధమైనది. ముఖ్యంగా దాని లడ్డూ వేలం దీనికి ముఖ్య కారణం అనుకోవచ్చు. 2025లో ఈ లడ్డు 35 లక్షలకు ధర పలికింది. ఇది భక్తుల భక్తి శ్రద్ధను ప్రతిబింబిస్తుంది. ఈ లడ్డూ వేలం సాంప్రదాయం దశాబ్దాలుగా
దశాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే ఇటు నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో కొనసాగించేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి మూమెంట్ను పసిగడుతున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్నాయి. హుసేన్ సాగర్ ఎవరూ వ్యక్తిగత వాహనాల్లో రావద్దని, వచ్చి ఇబ్బందులు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఖైరతాబాద్ మహాగణపతి కూడా గంగమ్మ ఒడికి చేరాడు. ఆయన రాకతో 11 రోజుల పాటు నగరం అంతా కలకలలాడింది. ఈ ఉత్సవాల్లో భాగమైన నిమజ్జనం జరిగింది. ఎప్పటిలాగే మీకోసం మళ్లీ వస్తా, అప్పటిదాకా మిమ్మల్నే చూస్తుంటా అన్నట్లున్న ఆయన చూపు అందరి హృదయాలను బరువెక్కిచ్చింది. ఈ మహాకృతువును చూసేందుకు వేలాదిగా ప్రజలు హుసేన్ సాగర్కు తరలివచ్చారు. ఇక హైదరాబాద్లోని గణేష్ నిమజ్జనం శోభాయాత్రలు భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో అనేక ప్రత్యేకతలతో జరుగుతున్నాయి. ఎంజే మార్కెట్ నుంచి మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, శోభాయాత్రలు ఎలా జరుగుతున్నాయి, భక్తుల రద్దీ ఎలా ఉంది? పరిసర ప్రాంతాల్లో అయితే నిమజ్జన సందడి కొనసాగుతోంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇటు క్రేన్ నెంబర్ 4 అదేవిధంగా క్రేన్ నెంబర్ 5 ఈ ప్రాంతాలను మొత్తం గమనిస్తే ఇటు వినాయకుల నిమజ్జన సందడి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇటు భారీ గణనాథులన్నీ కూడా ఇటు గణపతి నిమజ్జనానికి అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇదే విధంగా మనం చూస్తే ఇటు గణపతుల నిమజ్జనాన్ని వీక్షించేందుకైతే ఇటు సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ ఒక్కసారిగా ట్యాంక్ బండ్ వైపు రావడంతో అయితే ఇటు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి నక్లెస్ రోడ్ కానీ అదేవిధంగా ఇటు సెక్రటేరియట్ అంతేకాకుండా ఇటు అంబేద్కర్ ప్రాంగణం మధ్య ప్రాంతం అంతా కూడా జనాలతో కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఈరోజు చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు బడా గణేష్ నిమజ్జనాన్ని దర్శించుకునేందుకు వచ్చేటువంటి ప్రజలతో పాటు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి గణపతుల నిమజ్జన కార్యక్రమాలను అయితే వీక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గణేష్ నిమజ్జనం అనేది ఇప్పటికే చూస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా. ఎందుకంటే ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన అనంతరం ఈరోజు 11వ రోజు కావడంతో అయితే ఇటు ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణేష్ను నిమజ్జనానికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా బడా గణేష్ నిమజ్జనం అనంతరం అయితే ఇటు బాలాపూర్ నుంచి అయితే ఇటు వినాయకుడిని కూడా తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేశారు. అంతేకాకుండా ఇటు ఒక్కొక్క గణపతి హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి గణపతులన్నీ కూడా క్రమక్రమంగా ఇటు ట్యాంక్ బండ్ వద్దకైతే నిమజ్జనానికి చేరుకుంటున్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా జనాలను మనం ఒకసారి గమనిస్తే ఇటు ఉసుక రాస్తే రాలనంత జనం అయితే మనకు ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా చూడవచ్చు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా గణపతి విగ్రహాలు అయితే ఇక్కడికి నిమజ్జనం కోసం వస్తున్నాయి. అంతేకాకుండా ఇటు మనం చూడవచ్చు వివిధ రకాలుగా అంటే వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణపతులను అయితే మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి గణపతిని కనుక గమనిస్తే చూడవచ్చు. ఎందుకంటే ఇటు శత్రు సంహారానికి సంబంధించినటువంటి ఒక రూపంలో అయితే ఇటు గణపతి వస్తూ ఉన్నాడు. ఈ యొక్క గణపతిని మనం గమనించవచ్చు. ఎందుకంటే భక్తులకు మనం చూస్తున్నాం చిట్టి గణపయ్య నుంచి ఇటు బడా గణేష్ వరకు కూడా గణపతి అయితే ఇటు ప్రజలకు భక్తులకు ఇప్పుడు దర్శనాలు కొనసాగుతున్న క్రమంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనం చూడవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద గణపతిగా ఈసారి ఖైరతాబాద్ గణేష్ 71 సంవత్సరాల వేడుకల్లో భాగంగా అయితే 69 అడుగుల ఎత్తైనటువంటి గణపతిని ఈసారి నిర్వాహకులు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కూడా ఇటు ఈసారి ఎక్కువగా ఈకో ఫ్రెండ్లీ గణపతులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చూస్తే ఉన్నటువంటి విగ్రహాలకు ప్రస్తుతం ఇటీవల ఈకో ఫ్రెండ్లీగా మట్టి గణపతులను అయితే ఇటు ప్రజలందరూ కూడా పూజిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క గణేష్ నిమజ్జనాలను అయితే వీక్షించేందుకైతే ప్రజలు వేలాదిగా అయితే ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్నటువంటి రోడ్లపై అయితే వచ్చేసి ఇటు గణపతి నిమజ్జనాలను వీక్షించేందుకైతే ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే మనం చూడవచ్చు భారీ గణనాథులన్నింటినీ కూడా వారి యొక్క మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకొని చాలా ఆనందపడుతున్నటువంటి యొక్క చిత్రాలను కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు కుటుంబ సమేతంగా కూడా చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇటు గణపతి నిమజ్జనాలను అయితే చాలా సంతోషంగా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు వస్తున్నటువంటి ప్రజలందరూ రద్దీ ఎక్కువగా ఉన్న క్రమంలో అయితే హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో అయితే ప్రత్యేకమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగునా కూడా సీసీ కెమెరాలతో పాటు అదేవిధంగా మఫ్టీలో ఇటు షీ టీమ్స్ అంతేకాకుండా స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు అయితే భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే సిటీ పోలీస్ 20,000 మంది పోలీసులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి 9,000 మంది పోలీసులతో మొత్తంగా 29,000 మంది పోలీసులు అయితే హైదరాబాద్లో ఈసారి గణపతి నిమజ్జనం వేడుకలకైతే బందోబస్తును కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి
చోట కూడా పోలీసుల నిఘా అనేది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇటు వచ్చినటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా మనం చూస్తున్నాం. ఇప్పటికే గడిచిన 10 రోజులలోనే హైదరాబాద్లోని ఇటు బడా గణేష్ వద్ద అయితే ఇటు ముఖ్యంగా మహిళలకు అసభ్యకరంగా వ్యవహరించినటువంటి పోకిరీలను సుమారు 1000 మందిని కూడా ఇటు షీ టీమ్స్ సంబంధించినటువంటి మఫ్టీ టీమ్స్ పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా చూస్తున్నాం ఇంత క్రౌడ్లో అయితే ఇటు పిక్ పాకెటర్స్ కూడా ఇటు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఇటు దొంగలకు కూడా చెక్ పెట్టే విధంగా అయితే అడుగడుగున ఇటు పోలీసుల భద్రత కొనసాగుతూ ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే పోలీసులు భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ట్యాంక్ బండ్ మొత్తం గమనిస్తే ఎక్కడ చూసినా కూడా జనంతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు గణనాథుల నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా ఇటు చూడవచ్చు, ఎక్కడ చూసినా కూడా కనుచూపు మెరలో రోడ్లన్నీ కూడా ఇటు జనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ మనం ఒకసారి గమనించినట్లయితే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్నాం. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా మనం చూస్తే ఇటు క్రేన్ నెంబర్ 5కి ఆపోజిట్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇటు మనం చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి గణేష్ ఇమర్షన్ 2025కి సంబంధించినటువంటి ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శానిటేషన్ కానీ వాటన్నిటిని కూడా నిర్వహించేందుకైతే జిహెచ్ఎంసీ నుంచి ఈసారి 15,000 మంది శానిటైజేషన్ సిబ్బందిని అయితే ఇక్కడ నియమించడం జరిగింది. వారందరూ కూడా ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా మనం ఆ పక్కనే గమనించినట్లయితే ఇటు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ద్వారా అయితే ఎప్పటికప్పుడు నిఘా పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది. ఇటు పోలీసులు మనం చూస్తున్నాం ఉన్నత స్థాయి అధికారులు మొదలుకొని ఇటు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారుల వరకు ప్రతి క్షణం కూడా పోలీసులందరూ కూడా ప్రజల భద్రతకు సంబంధించినటువంటి యొక్క అన్ని రకాల యాక్టివిటీస్ను కూడా ఇటు సీసీ కెమెరాల ద్వారా అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా అయితే పర్యవేక్షిస్తున్నారు. దాని పక్కనే మనం గమనించినట్లయితే ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా త్రాగునీరు అందించేందుకైతే ప్రత్యేకంగా లక్షలాది వాటర్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఏదైనా హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినట్లయితే వెంటనే స్పందించేందుకు కానీ ప్రత్యేకంగా హెల్త్ టీమ్స్ను కూడా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు హెల్త్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్న క్రమంలో వచ్చినటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు ఇటు చూస్తున్నాం. అంతేకాకుండా మనం ఒకసారి చూడవచ్చు ట్యాంక్ బండ్ కనుక మనం చుట్టూ చూస్తే ఇటు సెక్రటేరియట్ వైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మొదలుకొని ఇటు అంబేద్కర్ వరకు కూడా ఇదే రకమైనటువంటి పబ్లిక్ మొత్తం కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు గణపతి నిమజ్జనాలలో ఎందుకంటే కల్లారా గణపతిని చూసి మొక్కులు చెల్లించుకునేందుకైతే ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ పరిసరాలు అంతా కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ యొక్క 40 క్రేన్లను కూడా భారీ క్రేన్లను ఏర్పాటు చేసి అయితే ట్యాంక్ బండ్ చుట్టూ ఇటు వినాయక నిమజ్జనాలు చేసేందుకైతే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటు సంబంధిత శాఖల అధికారులు అయితే చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మనం ఒకసారి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను మొత్తం గమనిస్తే ఇటు ట్యాంక్ బండ్లో ఇటు ఎన్టీఆర్ మార్గ్ అదేవిధంగా అటు పీపుల్ ప్లాజాతో పాటు మనం ఒకసారి ట్యాంక్ బండ్ అటు పైపుగా మనం బుద్ధుడి విగ్రహం ఎదుట కనుక మనం గమనిస్తే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి ఒక చాలా క్రేన్ల ద్వారా కూడా ఇప్పుడైతే నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ చుట్టూ ప్రత్యేకమైనటువంటి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసినటువంటి అధికారులు. ఎందుకంటే రాత్రి వేళ అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఈ యొక్క గణపతి యొక్క నిమజ్జనాలు అనేటివి కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా రోడ్లలో ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఈసారి హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేకంగా ఇటు గణపతి నిమజ్జనానికి సంబంధించి గణపతులకు సంబంధించినటువంటి ఒక ట్రాకింగ్ను కూడా గుర్తించేందుకైతే ప్రత్యేకంగా QR కోడ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఏ ప్రాంతంలో ఎన్నెన్ని విగ్రహాలు నిమజ్జనం కోసం వచ్చాయి, ఎక్కడెక్కడ స్టక్ అయ్యాయి, సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ట్రాకింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఇటు క్రౌడ్ను మేనేజ్మెంట్ చేసుకుంటూనే అన్ని విగ్రహాలను కూడా నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే భారీ గణనాథులు కూడా ఇప్పటికే ఒక్కొక్కటిగా అయితే ఇటు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. మనం ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే గణపతి నిమజ్జనాలతో పాటు ఇటు ప్రజలకు సంబంధించినటువంటి కోలాహలం కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గణపతి ప్రతి ఏటా వచ్చేటువంటి గణపతి పండుగ తెలంగాణ రాష్ట్రంలో